నన్ను నీవే నాకు, నా హృదయానికి నీవే నాకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నావు ప్రభువా. హల్లెలూయా. శరీరం పోయినా ప్రాణం పోయినా నా హృదయానికి ఆశ్రయదుర్గం ఎవరంటే నీవే యేసయ్యా. నా స్వాస్థ్యం ఎవరంటే నువ్వే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి కలిగి ఉన్న మీ జీవితాలు ధన్యం. ఎంతకంటే గొప్ప భాగ్యం ఇంకోటి ఏదీ లేదు ఈ లోకంలో. నీకు ఏం ఉన్నా ఏం పోయినా దేవుడున్నాడు మీతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకంటే శ్రేష్టమైంది మీ దగ్గర లేకపోయినా, ఇంకెవరికన్నా శ్రేష్టమైంది లేకపోయినా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడలా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అంటాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు అయినందుకు మీరు బాధలు అనుభవిస్తుంటే, క్రైస్తవుడు అయినందుకు మీరు శ్రమలు అనుభవిస్తుంటే, క్రైస్తవుడు అయినందుకు మీరు నిందలు పడుతుంటే, క్రైస్తవుడు అయినందుకు మీరు భేదవారిగా ఉంటే, క్రైస్తవుడు అయినందుకు మీ జీవితం ఇలా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది మీరు ధన్యులు. ఎందుకంటే మహిమా స్వరూపి యొక్క ఆత్మ మీ మీద నిలుస్తుంది. వచ్చే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గట్టిగా చెప్దాం. ఇంతేనా దేవుని కలిగి ఉన్నవారు చెప్పేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు.